హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా క్లాస్ 17 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి బేసిక్ డేటాను డిస్కస్ చేసుకున్నాం కదా. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో భాగంగా మితవాదం, అతివాదం, గాంధీ యుగంలో ఫస్ట్ మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా, ఫ్రమ్ 1885 టు 1904. సో ఈ యొక్క టోటల్ డేటా డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం 1905 నుంచి కీలకమైనటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క కీలకమైనటువంటి డేటా ఎందుకంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి కదా ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క బెంగాల్ విభజన అవ్వడం, అదేవిధంగా ఢిల్లీ అనేది రాజధానిగా ఏర్పడడం, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి కదా. ఆ యొక్క ఉద్యమాలని దీంట్లో మిళితం చేస్తూ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏదైతే మనకు అవుట్పుట్ డేటా ఉంటుందో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే మితవాదం కానీ అతివాదం కానీ గాంధీ యుగంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనల్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో మిళితం చేసుకుంటూ దీనికి క్లూస్ అనేవి అటాచ్ చేసేద్దాం. క్లూస్ అటాచ్ చేసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు ఆ యొక్క సిచ్యువేషన్ బేస్ పైన ఐఎన్సీ సమావేశం అడుగుతున్నాడు కాబట్టి ఆ విధంగా మన డేటాను కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రమ్ 1885 టు 1904 దాకా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనం 1905 ఇన్ బెనారస్. సో ఈరోజు సమావేశం వచ్చేసి బెనారస్లో జరిగింది. అండ్ దీని యొక్క అధ్యక్షుడు ఎవరు ఫ్రెండ్స్, గోపాలకృష్ణ గోఖలే. సో మనకు 1905లో ఏం జరిగింది ఫ్రెండ్స్, బెంగాల్ విభజన జరిగింది. ఓకేనా. బెంగాల్ విభజనకు వ్యతిరేకిస్తూ ఇక్కడ మనకు తీర్మానం తీసుకోవడం జరిగింది. ఓకేనా. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది గోపాలకృష్ణ గోఖలే యొక్క అధ్యక్షతన ఇన్ బెనారస్ ఇన్ 1905లో. అండ్ నెక్స్ట్ 1906లో ఆటోమేటిక్గా ఏం చేశారంటే బెంగాల్ విభజన జరిగింది కాబట్టి ఏమంటే కలకత్తాలో వీళ్ళైతే ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా. కలకత్తాలో వీళ్ళైతే ప్లేస్ చేయడం జరిగింది. కలకత్తాలో దాదాబాయి నౌరోజీ. ఓకేనా ఫ్రెండ్స్. కలకత్తాలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలోనే మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. స్వరాజ్ అంటే స్వరాజ్యం అనేది మనకు కావాలి అన్నటువంటి ఉద్దేశంతో స్వరాజ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1907. ఓకేనా. 1907లో సూరత్. ఓకేనా ఫ్రెండ్స్. 1907లో సూరత్లో రాస్ బిహారీ జోష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మనకు 3 పార్ట్స్ అన్నాం కదా, మితవాదం, అతివాదం, గాంధీ యుగం అని. మరి వీళ్ళు గతంలో ఇంతవరకు కూడా డివైడ్ అయితే అవ్వలేదు కదా, మరి ఏ సమావేశంలో అయ్యారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చీలిక రావడం జరిగింది. రాస్ బిహారీ జోష్ యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సూరత్ సమావేశం ఇన్ 1907లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సభ్యులు మితవాదులుగా అతివాదులుగా వీడిపోవడం జరిగింది. కారణం ఏంటిదంటే నాగపూర్లో జరగవలసినటువంటి ఈ యొక్క సమావేశం అంటే యాక్చువల్గా ప్లాన్ ప్రకారం అయితే నాగపూర్లో జరగాల్సినటువంటి ఈ యొక్క సమావేశం అనేది మనకు సూరత్కి వచ్చేసింది కదా. సో సూరత్లో ఏం జరిగిందంటే ఈ యొక్క సమావేశం జరగడానికి ముఖ్య కారణం ఫిరోజ్ షా మెహతాకి సూరత్లో పట్టుంది కాబట్టి సూరత్లో దీన్ని కండక్ట్ చేయాలని వీళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా ఇట్లా చేయడం తప్పు అని కొంతమంది, కరెక్ట్ అని కొంతమంది, అదేవిధంగా మితవాదులుగా అతివాదులుగా మొత్తం కూడా డివైడ్ అయిపోవడం జరిగింది. సో చిలికి గాలివాన అంటారు కదా, సేమ్ అదే విధంగా అయిపోవడం జరిగింది. సో ఏ సమావేశంలో మితవాదులుగా అతివాదులుగా మారిపోవడం జరిగింది ఫ్రెండ్స్, 1907లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశం. నెక్స్ట్ 1908లో కూడా ఇంకో కొత్త అభ్యర్థి ఎవరు కూడా రావడానికి సాహసించలేదు కాబట్టి మళ్ళీ రాస్ బిహారీ జోష్ని మళ్ళీ ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే మనలో మనం గొడవపడడం కాదు, కాంగ్రెస్ రాజ్యాంగ రూపకల్పనకి ఇక్కడ వీళ్ళు తీర్మానం తీసుకోవడం జరిగింది. ఓకేనా. మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 1908లో ఇది మద్రాసులో తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ మనకు చెన్నై అంటున్నారు కదా, సో ఆ యొక్క ఏరియా మన యొక్క మద్రాస్. అండ్ నెక్స్ట్ లాహోర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లాహోర్కి వెళ్ళిపోవడం జరిగింది. సో లాహోర్ 1909 ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకు ఫ్రెండ్స్, ఇది మింటో మార్లే సంస్కరణలు 1909లో రావడం జరిగింది కదా. ఈ యొక్క సమావేశాన్ని యొక్క అధ్యక్షుడు ఎవరు ఫ్రెండ్స్, మదన్ మోహన్ మాలవీయ అంటే త్రిబుల్. మన భాషలో చెప్పాలంటే త్రిబుల్. ఓకేనా. మదన్ మోహన్ మాలవీయ. ఓకేనా. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్, మింటో మార్లే. అర్థమైందా? 2M. సో MMM 1 2 3 9. ఓకేనా. మీకు ఈ విధంగా కోడ్ అర్థమవుతుంది కదా. మదన్ మోహన్ మాలవీయ, మింటో మార్లే, 3 Mలు కలిపితే 9. ఇప్పుడు ఫ్రెండ్స్ 1909లో మింటో మార్లేకి వ్యతిరేకంగా మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షతన లాహోర్లో సమావేశం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డీ కోడ్ అర్థమైంది కదా. ఇట్లా మనం కోడ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సమావేశంలో మింటో మార్లేకి వ్యతిరేకంగా చేస్తూనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 4 సార్లు అధ్యక్షతను వహించినటువంటి ఏకైక వ్యక్తి మదన్ మోహన్ మాలవీయ. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి దాంట్లో మొత్తంలో కూడా ఇతను ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1910 పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి వెడన్ బర్న్. ఇది అలహాబాద్లో జరిగింది. ఓకేనా. లాహోర్ టు అలహాబాద్.
సో ఈ యొక్క ఏరియాలో ఉంటుంది మనకి. అండ్ దాని తర్వాత 1911 మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకు అంటే కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని తరలించడం జరిగింది 1911లో. సో 1911లో సమావేశం జరిగింది, ఇది కలకత్తాలో జరిగింది. ఓకేనా, కలకత్తా నుంచి ఢిల్లీకి మారినటువంటి సంవత్సరంలోనే కలకత్తాలో వీళ్ళు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు బిషన్ నారాయణ్ దార్. అండ్ అదేవిధంగా మనకందరికి తెలిసిందిగా ఫ్రెండ్స్, జనగణమన అనేటటువంటి జాతీయ గీతాన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క సమావేశంలోనే ఆలపించడం జరిగింది. దీన్ని ఆలపించినటువంటి పర్సన్స్ అంటే ఎవరైతే పాట పాడారో ఆ యొక్క క్యాండిడేట్స్ కనుక తీసుకుంటే పూర్ణిమ బెనర్జీ. అదేవిధంగా ఈ యొక్క సభకు అధ్యక్షుడిగా వహించినటువంటి బిషన్ నారాయణ్ దార్ కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి క్యాండిడేట్స్. ఓకేనా, మనకి ఒక కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి పర్సన్ కలకత్తాలో ఉన్నటువంటి సమావేశానికి అధ్యక్షుడిగా వహించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ 1911. అండ్ నెక్స్ట్ 1912. ఓకేనా ఫ్రెండ్స్, 1912. సో ఇది కూడా అంత కీలకమైనది అయితే కాదు, కాకపోతే ఏంటిదంటే జస్ట్ 1 డేనో 1.5 డేనో మాత్రం ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశం అనేది పాట్నాలోని బంకీపూర్లో జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు ఆర్ఎన్ మదోల్కర్. ఓకేనా, అతి తక్కువ కాలం జరిగినటువంటి సమావేశం ఇది, జస్ట్ కొద్ది గంటల్లోనే మనకి ఇది ముగిసిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1913. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1913 ఇది పాకిస్తాన్లోని కరాచీలో జరిగింది. ఓకేనా, పాకిస్తాన్లోని కరాచీలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే 1947 కంటే ముందు పాకిస్తాన్ భారతదేశం కూడా ఒకటే, పాకిస్తాన్ భారతదేశం ఒకటి, కాకపోతే 1905 కంటే ముందు బంగ్లాదేశ్ కూడా మన దాంట్లో భాగమే. తర్వాత ఏమైంది, బంగ్లాదేశ్ 1905 నుంచి విభజించడం జరిగింది కదా, బెంగాల్ విభజన తర్వాత నుంచి బంగ్లాదేశ్ వేరే దేశం, కానీ పాకిస్తాన్ ఇండియా మాత్రం ఒకటే. కాబట్టి 1913లో కరాచీలో సయ్యద్ మహమ్మద్ బహదూర్ యొక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొనడం జరిగింది. ఓకేనా, అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నటువంటి సమావేశం కూడా 1913లో కరాచీలో జరిగినటువంటి సమావేశం. 1914లో మద్రాసులో పెట్టడం జరిగింది, భూపేంద్రనాథ్ బోస్ యొక్క అధ్యక్షుడిగా వహించడం జరిగింది. 1915లో కూడా మనకు పెద్ద చేంజెస్ ఏం లేవు ఫ్రెండ్స్, బాంబేలో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది, ఎస్పి సిన్హా. అండ్ నెక్స్ట్ 1916 మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే 1907 తర్వాత దాదాపుగా 9 ఇయర్స్ తర్వాత మితవాదులు అతివాదులు కలిసిపోవడం జరిగింది. ఓకేనా, దీనికి కారకులు ఎవరు అంటే ఐరిష్ వనిత అయినటువంటి అని బెసెంట్, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్. వీళ్ళిద్దరూ కలిసి మితవాదుల్ని అతివాదుల్ని ఇద్దరిని కూడా ఏకం చేసినటువంటి సమావేశం 1916లోని లక్నో సమావేశం. ఓకేనా ఫ్రెండ్స్, 1916లోని లక్నోలో అంబికాచరణ్ మజుందర్ యొక్క అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. సో లక్నో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సమావేశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1916లోని ఈ యొక్క ఒడంబడిక కూడా ఏర్పడడం జరిగింది, ఎవరెవరికంటే ముస్లిం లీగ్కి కాంగ్రెస్కి మధ్య. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఏఎస్సి మజుందర్ యొక్క గ్రంథాలు ఏమేమి రచించిండు అంటే, ఈ యొక్క అధ్యక్షుడు ఏమేమి గ్రంథాలు రచించిండంటే ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్, అదేవిధంగా ఇతని యొక్క బిరుదు ఏంటిదంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఫరీద్పూర్. ఓకేనా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఫరీద్పూర్ అంటే ఎవరు అంటే అంబికాచరణ్ మజుందర్. అండ్ నెక్స్ట్ 1917. ఓకేనా ఫ్రెండ్స్, 1917లోకి వచ్చేసినాం. సో అనిబిసెంట్ బాగా కృషి చేయడం జరిగింది కదా వీళ్ళిద్దరిని కలపడానికి, కాబట్టి అనిబిసెంట్ యొక్క అధ్యక్షతనే కలకత్తాలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, మీకు ఒక స్టోరీ లెక్క చెప్తున్నాను, మీకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా ఒక సిరీస్ లెక్క చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొదటి మహిళ, అదేవిధంగా మొదటి విదేశీ మహిళ కూడా అనిబి సెంటే, ఎందుకంటే ఈమె ఐరిష్ వనిత కాబట్టి, మన యొక్క ఇండియన్ కాదు. అండ్ నెక్స్ట్ 1918. సో 1918లో కనుక తీసుకుంటే ఇది ఒక స్పెషల్ కేటగిరీ లెక్క ఈ యొక్క సమావేశాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో ఎలాంటి తీర్మానం గురించి అయితే రాలేదు, కాకపోతే ఇది ఒక స్పెషల్ సమావేశం లెక్క దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు హసన్ ఇమామ్. అండ్ అదేవిధంగా 1918లోనే అంటే ఒకే సంవత్సరం 2 సభలు జరిగినాయి. ఒకటేమో ప్రత్యేకంగా ఇండివిజువల్గా అంటే మనం ఏదైనా ఒక మీటింగ్ ఇచ్చే ముందు చిన్న మీటింగ్ కండక్ట్ చేస్తాం కదా అలాంటిది. దాని తర్వాత అందరి ముందు జరిగినటువంటి ఒక పెద్ద మీటింగ్ కనుక తీసుకుంటే ఇది మదన్ మోహన్ మాలవే దీనికి అధ్యక్షుడిగా వహించడం జరిగింది. ఇది సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ ఏమో మనం 1909లో మింటో మార్లేకి వ్యతిరేకంగా, తర్వాత ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ 9 ఇయర్స్కి మళ్ళీ మదన్ మోహన్ మాలవే అనే అధ్యక్షుడిగా అవ్వడం జరిగింది. సో త్రిబుల్ ఎం 3 మళ్ళీ 9 + 9 18. ఓకేనా. అండ్ నెక్స్ట్ 1919 ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1919లో జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది కదా ఫ్రెండ్స్ ఏప్రిల్లో. సో దానికి వ్యతిరేకంగా దానికి నిరసన చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అమృత్సర్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క సమావేశంలోనే మొట్టమొదటిసారిగా గాంధీజీకి జై అనేటటువంటి పదాన్ని కూడా ఉచ్చరించడం జరిగింది. ఓకేనా, గాంధీజీకి జై అనేటటువంటి పదాన్ని ఉచ్చరించడం జరిగింది. గాంధీజీ మనకు ముందర మార్గదర్శకుని లెక్క ఉండాలని అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1920. ఓకేనా ఫ్రెండ్స్, 1920 సహాయ నిరాకరణ ఉద్యమం ఇప్పుడు జరిగింది 1920లో.
సో ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి డేటా. సో 1920లో కలకత్తాలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు లాలా లజపతి రాయ్. అండ్ అదేవిధంగా ఇది ఒక స్పెషల్ సమావేశం. ఇది సహాయ నిరాకరణ ఉద్యమం ఉంది కదా, దాని గురించి వీళ్ళు తీర్మానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1920లో వచ్చినటువంటి ఎలక్షన్స్ని బహిష్కరణ చేయడానికి కూడా ఇక్కడ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఓకేనా. 1920లో ఏం జరిగింది ఫ్రెండ్స్? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఏం జరిగింది? సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి తీర్మానం కలకత్తాలో తీసుకోవడం జరిగింది. అండ్ అదే సంవత్సరంలో మనకి ఇంకో అప్డేట్ కూడా రావడం జరిగింది. ఒకటేమో కలకత్తా జరిగిందేమో ప్రత్యేక సమావేశం. సో దానికి పర్టికులర్గా డిసెంబర్లో జరగాల్సినటువంటి ఏం లేవు. ఎప్పుడంటే వాళ్ళు అప్పుడు కండక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు ప్రత్యేకంగా ఇమీడియట్గా మనం పెట్టుకోవాలనుకుంటే ముందే ప్రీపోన్ చేసుకుంటాం కదా, అలాంటివి రెగ్యులర్గా జరిగేవి రెగ్యులర్గా జరుగుతాయి. అయితే 1920లోనే జనరల్గా అంటే రెగ్యులర్గా జరిగినటువంటి సమావేశం అనేది నాగపూర్లో జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నాగపూర్లో సమావేశం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు సి విజయ రాఘవాచారి. దీని యొక్క అధ్యక్షుడు దక్షిణ దేశ మహామేధావిగా ఇతను బిరుదాంకితుడు. అదేవిధంగా ఇతను కాంగ్రెస్ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదం తెలపడం జరిగింది. అండ్ అదేవిధంగా సభ యొక్క సమావేశం సంబంధించినటువంటి సభ్యత్వ రుసుము ఉంటుంది కదా, అంటే ఫీ అనేది, అది 4 అణాలకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా సభ్యత్వ కనీస వయసు అనేది 21 ఇయర్స్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. కాంగ్రెస్ సభ్యత్వ కనీస వయసు అనేది 21 ఇయర్స్ లెక్క మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేసినటువంటి సభ ఏంటి ఫ్రెండ్స్? నాగపూర్ సమావేశం. ఎప్పుడు? 1920లో. అండ్ నెక్స్ట్ 1921లో. ఓకేనా ఫ్రెండ్స్. 1921లో హకీం అఫ్జల్ ఖాన్ యొక్క అధ్యక్షతన ఇతను ఒక యాక్టింగ్ క్యాండిడేట్. సో ఇతనికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా అహ్మదాబాద్లో యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అహ్మదాబాద్లో 1921. సో ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే మనకు మేజర్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో దీంట్లో ఏంటిదంటే సిఆర్ దాస్. సో మనకు తెలిసిందిగా ఫ్రెండ్స్, ఈ యొక్క సమావేశానికి యాక్చువల్గా అయితే సిఆర్ దాస్ అధ్యక్షుడిగా ఉండాలి. అయితే ఇతన్ని బంధించడం జరిగింది కాబట్టి ఇతని ప్లేస్లో హకీం అఫ్జల్ ఖాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఒకరి ప్లేస్లో ఒకరైనటువంటి ఫస్ట్ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది? 1921లో. తర్వాత ఇతను జైలు నుంచి విడుదల ఇవ్వడం జరిగింది కదా. 1922లో ఏం చేయడం జరిగింది? ఇమీడియట్గా గయాలో వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. బీహార్లో ఉన్నటువంటి గయాలో సిఆర్ దాస్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మళ్ళీ 2 గ్రూపులు అవ్వడం జరిగింది. ఓకేనా. మళ్ళీ 2 గ్రూపులేనే. మనకు జనరల్గా తెలిసి మనం అకాడమిక్లో మితవాదులు అతివాదులు అంటాం కదా, ఇక్కడ 2 గ్రూపులు అవ్వడం జరిగింది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి దానిలో మార్పును కోరుకునేవారు సిఆర్ దాస్ ఎన్నికల్లో పాల్గొనాలి అనే వాళ్ళేమో ఒక గ్రూపు. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని గాంధీజీ అనుకూల వర్గం ఏమన్నదంటే ఎన్నికల్లో పాల్గొనొద్దు, మనం అసలు ఎన్నికల్లోనే పాల్గొనొద్దు అన్నది రెండో గ్రూప్. ఓకేనా. ఎన్నికల్లో పాల్గొనాలని ఒకరు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని ఒకరు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దని ఒకరు, ఇట్లా 2 గ్రూపులుగా అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1923. సో 1923 కానీ ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ 1923. ఓకేనా ఫ్రెండ్స్. 1923లో 2 సార్లు సమావేశం జరిగింది. అయితే ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక సమావేశం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క అధ్యక్షుడు అబ్దుల్ కలాం ఆజాద్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఫ్రెండ్స్? ఈ యొక్క సమావేశానికి అధ్యక్షుడు అయినటువంటి అతి పిన్న వయస్కుడు. ఓకేనా ఫ్రెండ్స్. అతి పిన్న వయస్కుడు అబ్దుల్ కలాం ఆజాద్. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ఆల్ ఇండియా ఖాదీ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. 1923లో ఆల్ ఇండియా ఖాదీ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 1923లో మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. కాకినాడలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు మౌలానా అహ్మద్ అలీ. సో ఆంధ్రలో జరిగినటువంటి మొదటి వార్షిక సంవత్సరం. ఓకేనా ఫ్రెండ్స్. ఐఎన్సి వార్షిక సంవత్సరం. అంతకుముందు కూడా జరిగింది అమరావతిది, కాకపోతే అది వార్షిక సమావేశం కాదు, ఇక్కడ మనకు వార్షిక సమావేశం జరిగింది. అండ్ నెక్స్ట్ 1924 బెల్గాంలో జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. 1924లో బెల్గాంలో జరిగింది. గాంధీజీ అధ్యక్షుడు వహించినటువంటి ఏకైక సమావేశం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క సమావేశంలో ఏమని తీర్మానం చేసుకున్నారంటే చట్టసభల ప్రవేశ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యత్వానికి కనీస అర్హత నేత పనిని వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. నేత పని రావాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే స్వరాజ్యం అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే స్వదేశీ వస్తువులు అభివృద్ధిలోకి వస్తాయి, విదేశీ వస్తువులు అనేవి బహిష్కరించవచ్చు అన్నటువంటి పాయింట్లో వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1925లో కాన్పూర్లో సమావేశం జరిగింది. దీని యొక్క అధ్యక్షురాలు సరోజిని నాయుడు. సో సరోజిని నాయుడు మన యొక్క తెలంగాణ చెందినటువంటి పర్సన్, అఘోరనాథ్ చటోపాధ్యాయ యొక్క కుమార్తె. అండ్ అదేవిధంగా మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు అండ్ రెండో మహిళా అధ్యక్షురాలు. ఓకేనా. భారతీయ మహిళా అధ్యక్షురాల్లో మొదటిది, కాకపోతే రెండో మహిళా అధ్యక్షురాలు. మొదట ఆమె ఎవరు ఫ్రెండ్స్? అనిబిసెంట్. ఎందుకంటే 1917లో జరిగినటువంటి సమావేశంలో అనిబిసెంట్ అధ్యక్షురాలుగా వహించడం జరిగింది కదా, తర్వాత ఈమె చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1926లో గౌహతిలో జరిగింది. ఐఐటి గౌహతి అందరికి ఐడియా ఉంది కదా, ఆ యొక్క గౌహతిలో జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి శ్రీనివాస అయ్యర్. సో ఇక శ్రీనివాస అయ్యర్ అధ్యక్షతన గౌహతిలో జరిగింది.
ఒక సమావేశంలో ఉన్నటువంటి కీ పాయింట్ ఏంటిదంటే సభలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఖాదీ దుస్తులు ధరించాలి అన్నటువంటి నిబంధనను వీళ్ళైతే పెట్టడం జరిగింది. సో అప్కమింగ్ వచ్చేటటువంటి వాటన్నిటిలో కూడా ఖాదీ దుస్తులు వాడాలి. సో స్వదేశీ వస్తువు వితరణ అనేది పెరగాలి, అదేవిధంగా విదేశీ వస్తువుల యొక్క బహిష్కరణ అనేది జరగాలి. ఈ యొక్క పాయింట్స్ బేస్ పైన వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1927 ఏం జరిగింది ఫ్రెండ్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో సైమన్ కమిషన్ రావడం జరిగింది కదా భారతదేశానికి. సో సైమన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చేయడం జరిగింది, సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరి అధ్యక్షతన, ఎంఏ అన్సారీ అధ్యక్షతన 1927లో మద్రాసులో జరిగినటువంటి యోగ సమావేశంలో సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాన్ని వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. 1928 సో 1928 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1928లో మనకు కలకత్తాలో సమావేశం కండక్ట్ చేయడం జరిగింది మోతీలాల్ నెహ్రూ యొక్క అధ్యక్షతన, జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి. అండ్ అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్ణ స్వరాజ్ పైన కూడా దీనిపైన చర్చ జరిగింది. మోతీలాల్ నెహ్రూ కూడా ఇక్కడ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ గురించి ఇక్కడ వీళ్ళు తీర్మానం చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఇంకో తీర్మానం ఏమనంటే 1929 డిసెంబర్ 31 నాటికి పూర్ణ స్వరాజ్యం కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఓకేనా, 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇక్కడ టైం తీసుకుని ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. 1929 డిసెంబర్ 31 కల్లా వాళ్ళకు పూర్ణ స్వరాజ్యం కావాలని. నెక్స్ట్ 1929లో లాహోర్లో జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశం అనేది. ఈ యొక్క సమావేశం అత్యంత కీలకమైంది. ఓకేనా, లాహోర్లో జరిగినటువంటి సమావేశాల్లోకెల్లా ఇది అత్యంత కీలకమైంది. మొదటి స్వాతంత్ర దినంగా మనం ఈ యొక్క సంవత్సరాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడనే మనకు తీర్మానం చేసుకోవడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ దీంట్లో మనకు లాలా లజపత్ రాయ్ ఏం చేసిందంటే నగర్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క ప్రాంతానికి. సో ఇప్పుడు మనం అశోక్ నగర్ ఇట్లా కొన్ని పేర్లు చెప్తుంటాం కదా, సో అట్లా నగర్ అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని వీళ్ళే ఆమోదించుకోవడం జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ ఏ సమావేశంలో ఎగరవేశారు, ఏ సమావేశంలో ఫ్రెండ్స్, 1929 లాహోర్ సమావేశంలో. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది, రావి నది ఒడ్డున ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ఓకేనా, అందుకే మనకు ఇండిపెండెన్స్ డే అనేది మనకు ఆగస్ట్ 15 వస్తే రిపబ్లిక్ డే మాత్రం జనవరి 26కే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 1913 ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఓకేనా, ఇది జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. దీనికి ప్లేస్ అంటూ లేదు, ఆల్ ఓవర్ ది ఇండియాలో జరిగింది కాబట్టి ఒక పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేం. నెక్స్ట్ 1931. ఓకేనా, 1931 అంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం. సో మనకు గాంధీ ఇర్విన్ ఒప్పందానికి ముందే వీళ్ళు ఇక్కడ లాహోర్లో చెప్పడం జరిగింది కదా, తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని మనకు పంపించడం జరిగింది. ఫస్ట్ దాంట్లో మన గాంధీజీ పార్టిసిపేట్ చేయలేదు, రెండు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది కదా, అంటే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి 1931లో కరాచీలో సమావేశం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్. సో ఇక్కడ మనకు ప్రాథమిక హక్కుల తీర్మానం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాథమిక హక్కుల యొక్క తీర్మానం ఇక్కడ తీసుకోవడం జరిగింది. జాతీయ ఆర్థిక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందాన్ని కూడా ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ 1932లో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో మాత్రం పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, అప్డేట్స్ కూడా. అండ్ నెక్స్ట్ 1933లో మనకు సమావేశం జరిగింది ఫ్రెండ్స్, 1933. ఓకేనా, 1933లో ఏం చేసిందంటే నళిని సేన్ గుప్తా దీనికి అధ్యక్షులుగా వహించడం జరిగింది. ఎందుకు ఈ పర్సన్ అంటే మూడో మహిళ, అదేవిధంగా రెండో భారతీయ మహిళ యొక్క నళిని సేన్ గుప్తా, ఈవిడ కలకత్తా నుంచి అధ్యక్షురాలుగా వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్, ఇక్కడ నుంచి కొంత కీలకమైనటువంటి స్టెప్స్ అనే మనకు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఒక 10 ఉంటాయి ఫ్రెండ్స్, ఈ 10 చాలా చాలా ఇంపార్టెంట్. 1934లో బాంబేలో రాజేంద్ర ప్రసాద్ సమావేశానికి అధ్యక్షుడిగా వహించడం జరిగింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలోనే కాంగ్రెస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఇతను సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నట్టు ఇంటిమేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1935లోనే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. 1936లో మాత్రం లక్నోలో సమావేశం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో కనుక తీసుకున్నట్లయితే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క తీర్మానం అనేది తీసుకురావడం జరిగింది. సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, 1937 ఫైజాపూర్ లేదా ఫైజ్పూర్. సో దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇది ఒక గ్రామంలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం. ఇది 50వ సమావేశం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గ్రామంలో జరిగినటువంటి సమావేశం, అదేవిధంగా ఇది 50వ సమావేశం. అండ్ నెక్స్ట్ 1938లో గుజరాత్లోని హరిపూర్లో సమావేశం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్.
అండ్ అదేవిధంగా ఇతను నెహ్రూ నాయకత్వంలో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో గాంధీజీ మద్దతుతో ఇతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, గాంధీజీ మద్దతుతోటే సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడైండు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా 1937 ఫైజ్పూర్లు అన్నాం కదా, అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1939, ఓకేనా ఫ్రెండ్స్, 1939లో మధ్యప్రదేశ్లోని త్రిపురలో యొక్క సమావేశం జరిగింది సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన. అయితే మనకు లాస్ట్ టైం గాంధీజీ మద్దతుతో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడైంది కదా, ఇక్కడ ఏం చేసిందంటే గాంధీజీ బలపరిచినటువంటి పట్టాభి సీతారామయ్య ఏమైందంటే ఓడిపోవడం జరిగింది. అదే సంవత్సరం మళ్ళీ తర్వాత 1939లోనే కాంగ్రెస్లో రాజకీయాలు నచ్చక అధ్యక్షుడిగా ఉన్నటువంటి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్గా ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి పేరుతోటి 1940లో ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 1940 వీఆర్ ఎంటరింగ్ టు ద కీ జోన్. ఓకేనా, 1940లో జార్ఖండ్లో యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి సత్యాగ్రహాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఓకేనా, ఎవరి అధ్యక్షతన? మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క అధ్యక్షతన. అండ్ నెక్స్ట్ 1941 నుంచి 1945 దాకా వివిధ సమావేశాలు అనేవి ఏవి కూడా కండక్ట్ చేయలేదు. మేజారిటీ రీజన్ ఏంటి ఫ్రెండ్స్? అప్పుడు మనకు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అదేవిధంగా కొన్ని ఉద్యమాలు కూడా జరిగినాయి కదా ఫ్రెండ్స్. ఆ యొక్క టైంలో ఈ యొక్క సమావేశాలు కండక్ట్ చేసుకునేంత ఫెసిలిటీ అనేది మనకు లేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం ఎలాంటి తీర్మానం పెట్టినా కూడా దాన్ని ఆమోదించుకునేటటువంటి సిచ్యువేషన్ మనకు లేదు, ఆమోదించే అంత టైం అనేది వాళ్ళకు లేదు. కాబట్టి అక్కడ మనకు 1941 కాంచి 45 దాకా సమావేశాలు అనేవి క్లోజ్. 1946-47 ఈ టైంలో మనకు జేబీ కృపాలాని అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే ఆ యొక్క టైంలో మనకు స్వాతంత్రం వచ్చింది కదా, ఆ యొక్క టైంలో ఇతను అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది మీరట్లో జరిగింది. అండ్ లాస్ట్ వచ్చేసి 1948లో పట్టాభి సీతారామయ్య మన యొక్క తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థి, ఇతను జైపూర్ సమావేశంలో అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఐఎస్సీ అధ్యక్షుడు మన యొక్క ఈ యొక్క హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ యొక్క పర్సన్. అండ్ దీంట్లో కీ పాయింట్స్ ఏంటివంటే ఫ్రెండ్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం కీ పాయింట్స్. ఈ యొక్క సమావేశాలకు సంబంధించి ప్రథమ భారతీయుడు డబ్ల్యూసి బెనర్జీ, ప్రథమ పార్సీయుడు ఓకేనా దాదాబాయ్ నౌరోజీ, ప్రథమ ముస్లిం బబ్రుద్దీన్ త్యాబ్జీ, అదేవిధంగా ప్రథమ ఆంగ్లేయుడు జార్జ్ యూల్. అండ్ అదేవిధంగా ప్రథమ ఆంధ్రుడు ఎవరు ఫ్రెండ్స్? పి ఆనందాచార్యులు. ప్రథమ విదేశీ మహిళ ఎవరు ఫ్రెండ్స్? ఐరిష్ వనిత అనిబిసెంట్. ప్రథమ భారతీయ మహిళ ఎవరు ఫ్రెండ్స్? అఘోరనాథ్ చటోపాధ్యాయ కూతురైనటువంటి సరోజిని నాయుడు. సో వాళ్ళ యొక్క సమావేశాలు మనం పైన డిస్కస్ చేసుకున్నాం. మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బుక్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క స్టోర్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు ఇండియన్ హిస్టరీ అనే బుక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి ఐకాన్ చూపిస్తాను. సో మన యొక్క బుక్ యొక్క డేటా ఈ విధంగా ఉంటుంది ఓకేనా. సో దీంట్లో మీకు అడిషనల్గా 1200 బిట్స్ ఇవ్వడం జరిగింది. అరౌండ్ 114 పేజెస్ తోటి 15 డిజిటల్ క్లాసెస్ మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది ఓకేనా. ఇక్కడ మీకు టాపిక్ వైజ్గా డేటా సో ఇక్కడ ఉన్నాయి కదా, డైరెక్ట్ వీటిపైన మీరు క్లిక్ చేసేస్తే మీకు ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా ప్లే అయిపోవడం జరుగుతుంది. సో అడిషనల్గా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా తర్వాత మీకు డైరెక్ట్ యూట్యూబ్లోనే అందుబాటులో ఉంటాయి ఓకేనా. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ అన్ని స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా పాయింట్ ఉన్నటువంటి ఈ యొక్క బుక్ అనేది మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క సమావేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మితవాద, అతివాద, గాంధీ యుగాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నటువంటి లేదా అధ్యక్షులైనటువంటి తెలుగు వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో తెలుగు వాళ్ళలో కనుక తీసుకుంటే పి ఆనందాచార్యులు 1891లో వస్తే, పట్టాభి సీతారామయ్య 1948 అంటే ఫస్ట్ లాస్ట్. అండ్ అదేవిధంగా నీలం సంజీవరెడ్డి 1960లో ఓకేనా. ఇప్పుడు మనం వదిలేసినటువంటి అంటే 1948 తర్వాత జరిగినటువంటి సమావేశాల్లో ఓకేనా. నీలం సంజీవరెడ్డి 1960లో జరిగింది. అదేవిధంగా దామోదరం సంజీవయ్య 1971లో, అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ వాళ్ళందరికీ బాగా ఐడియానే ఉంటుంది ఒక నేమ్ అన్నది, కాసు బ్రహ్మానందరెడ్డి 1976లో, పివి నరసింహారావు. సో ఈ మధ్యన జరిగింది కదా కొంత హైలైటెడ్ పర్సన్, ఈ యొక్క పర్సన్ పివి నరసింహారావు కాబట్టి 1992. సో హైలైటెడ్ అయినటువంటి 1 ఇయర్ క్రితం కానీ 1 ఇయర్ లోపు కానీ హైలైటెడ్ అయినటువంటి నేషనల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎగ్జామ్లు ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటారు. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే పివి నరసింహారావు హైలైట్ అవ్వడం జరిగింది. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి హైలైట్ అవ్వడం జరిగింది. కాబట్టి దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. సో ఇక్కడతో మన యొక్క వీడియోని ఫినిష్ చేసేద్దాం. సో అదేవిధంగా మన యొక్క కోర్స్ని తీసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా మీకు అక్కడి నుంచి యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. దాదాపుగా ఇండియన్ హిస్టరీకి 1000 బిట్స్ అనేవి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్.
1000 బిట్స్ ఎన్సీఆర్టీ హిస్టరీ. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ హిస్టరీ బేస్ పైన బిట్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాం. ఆ యొక్క డేటా కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఆ యొక్క డేటా కూడా మీకు కలెక్ట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. సో త్వరలోనే ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరి వన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.